విశాఖ ఉత్తర నియోజకవర్గం 24వ వార్డు బొల్లయ్య కాలేజీ వద్ద జేసీఎస్ కన్వీనర్ కర్రి మురళీ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు హాజరై ఈ చలివేంద్రాన్ని ప్రారంభించారు। ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ఈ ఎండ తాపాన్ని తట్టుకోవడానికి ఇటువంటి చలివేంద్రాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయని ఆయన అన్నారు। ఈ కార్యక్రమంలో 24వ వార్డు కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి, కాయల సూరారెడ్డి తదితరులు పాల్గొన్నారు। ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ముఖ్యంగా కూటమి చంద్రబాబు నాయుడు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, జనసేన ఈ కూటమి నాయకులందరూ కూడా ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేక జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఆదరణ చూసి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజలు బలపరుస్తున్న తీరు చూసి కొంతమంది ఎన్నికల కమిషన్ అడ్డం పెట్టుకుని నిమ్మగడ్డ రమేష్ బాబు ఫంక్షన్స్ ఆపడం, సంక్షేమ కార్యక్రమాలు ఆపడం, ఆ నెపాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని పై నెట్టే ప్రయత్నం చేయడం, ఎలక్షనీరింగ్లో ఇబ్బందులు సృష్టించడం, లేకపోతే పోలీసులు నిష్పక్షపాతంగా పోలీసులు వ్యవహరిస్తుంటే ఆ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్న పోలీసులు వాళ్ళకి పక్షాన లేకపోతే వాళ్ళు అదిరించడం, బెదిరించడం, ఇంకా ముందడిగేసి ఈరోజు కూటమికి సంబంధించిన నాయకులు ఎవరైనా తప్పులు చేస్తే రౌడీయిజం జులుం ప్రదర్శిస్తే వాళ్ళని పోలీసులు కట్టడి చేసే ప్రయత్నం చేస్తే ఈరోజు పోలీసులను కూడా ఏదో ఎన్నికల నిబంధనల పేరుతో వాళ్ళకి అధికారం ఉంది కదా అని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు బదిలీ కార్యక్రమాలు చేపట్టే ప్రయత్నం చేస్తున్నారు। ఇంతకు ముందు 3 జిల్లాల కలెక్టర్ని, 2 ఎస్పీలు కూడా అదేవిధంగా మార్చారు। బట్ ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు। ఫెడరల్ వ్యవస్థలో ప్రజాస్వామ్యతంగా జరగాల్సిన ఎన్నికల్ని వాళ్ళకున్న కేంద్ర ప్రభుత్వం అధికారాలను అడ్డం పెట్టుకుని ఈరోజు భయభ్రాంతులు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు। వాళ్ళు ఈ విధంగా చేసి కొలిది కూడా ఈరోజు ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరణ పెరుగుతోంది। ప్రజలందరూ కూడా